చిన్న చినుకు పడిందంటే చాలు నగరంలోని ప్రధాన రహదారులు కాలనీలు బస్తీలు అనే తేడా లేకుండా రోడ్లన్నీ కూడా జలమయమవుతూ ఉంటాయి. ప్రజెంట్ మనం ఇక్కడ ప్యాక్నీ నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి అయితే ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. ప్రతిసారి వర్షం పడిందంటే చాలు ఏరియా అంతా కూడా నీటితో నిండిపోతూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు అసలు ఎంత దారుణంగా ఉందో. ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ప్రజెంట్ ఇటు అధికారులంతా కూడా అంటే అధికారుల సమన్వయంతో జిహెచ్ఎంసీ హైడ్రా సమన్వయంతో అయితే ఇప్పటికైతే మోటార్ సాయంతో నీళ్లు బయటికి తీస్తున్నప్పటికీ కూడా మళ్ళీ వర్షం పడిందంటే కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇదైతే మొదటిసారి కాదని కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. ప్రతిసారి అంటే వర్షం పడిందంటే చాలు ఇక్కడ కనిపిస్తున్న గోడ వరకు కూడా లైన్ వరకు అంతా కూడా వాటర్ చేరుతుంది. ఇంట్లోకి చుట్టుపక్కల ఇళ్ళలోకి అంతా కూడా నీరు వచ్చి చేరుతుంది. ఇక్కడ సెల్లార్లోకి అంతా కూడా నీరు వచ్చేంత చేరుతుంది అని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు అసలు అక్కడ కనిపిస్తున్న లైన్ వరకు అంతా కూడా ఈ చెట్టు మునిగిపోయేంత వరకు కూడా వాటర్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోతూ ఉంటాయి. కనీసం బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. చిన్నపిల్లలు వృద్ధులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళాలంటే కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది మొదటిసారి కాదని కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడే కాదు నగరంలో చాలా చోట్ల కూడా అంటే లోతట్టు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో సో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కురిసిన భారీ వర్షానికైతే నగరంలో చాలా వరకు రోడ్లన్నీ కూడా జలమయమని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనం ప్రజెంట్ చూడొచ్చు అసలు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. సెల్లార్లోకి నీళ్ళు వచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఒక ఎత్తు అయితే ఈ నీళ్ళని పైన తర్వాత బురద ఇంకో ఎత్తు. ఆ బురదంతా కూడా ఉండడంతో కూడా స్థానికులంతా ఆ బురదను క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటు వాటర్ సమస్య పూర్తయ్యే లోపే బురద సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇళ్ళలోకి నీరు చేరడము, దుర్వాసన రావడము, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి దోమలు ఈగలు రావడము, అలాగే వారికి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నట్లుగా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారులకు కంప్లైంట్ ఇచ్చేప్పటికీ సమస్య మాత్రం పూర్తిగా తీరట్లేదని కూడా చెబుతున్నారు. అంటే పక్కనే నాలా ఉండడము, ఆ నాలలోకి కూడా వరద నీరు అంతా వచ్చి చేరడము, అలాగే ఇటు మాన్యువల్ ఉన్న నీళ్లు అంటే అంతా మురుగు నీరు వరద నీరు అంతా కూడా మిక్స్ అయ్యి ఆ నాలలోని నీరంతా కూడా ఇటువైపుకే ఇవంతా కూడా కొంచెం లోతుగా ఉండడం ఈ ఏరియా అంతా కూడా. సో ఇక్కడికి వాటర్ అంతా వచ్చి చేరుతుండడంతో